సైట్ విజిట్ మాటున సిండికేట్ దందా. ఇంకా ఈ సింగరేణిలో సైట్ విజిట్ మాటున సిండికేట్ దందా ఏ విధంగా కొనసాగుతుంది మనం చూసినాం కదా. నైని బొగ్గు గనులకు సంబంధించి ఎంత పెద్ద వివాదం. ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఒక బట్టి విక్రమార్క, ఒక ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఇంకొక పత్రిక. సో ఈ ఇంత పెద్ద వివాదము ఆల్ ఆఫ్ సడన్ సద్దు మణిగింది. ఇట్లా టప్పున అంటే మాయమైనట్టే సద్దు మణిగింది. ఎందుకు ఇంత బట్టి విక్రమార్క ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, రాధాకృష్ణన్ నీకు నాకేమన్నా ఉంటే పర్సనల్ గా సెటిల్ చేసుకుందాం కానీ ఈ పబ్లిక్ రాతలు రాయకు, ఇష్టం వచ్చినట్టు ఇజ్జత్ తీయకపోయి నువ్వు అని మొదలుపెట్టిండు. ఆ తెల్లారి నుంచి వార్త లేదు, దాని గురించి కుంభకోణం లేదు, బొగ్గులో అవినీతి లేదు, సిండికేట్ లేదు, అంత సద్దు మరిగిపోయింది. మళ్ళా ఈ రోజు మనకు మళ్ళా మొదలు కనబడుతుంది సైట్ విజిట్ సిండికేట్ దందా. సింగరేణిలో టెండర్లలో దోపిడీ గుట్టు బట్ట బయలైందట. 2 ఏళ్లుగా ప్లస్ టెండర్లతో దర్జాగా ప్రజాధనం లూటీ చేస్తున్నారు. నచ్చిన కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు చక్రం తిప్పిన పెద్దలు. అందుకే శ్రీరాంపూర్ OC2 టెండర్లు 7 సార్లు వాయిదా పడ్డాయట. సో సైట్ విజిట్ సర్టిఫికేషన్ అడ్డు పెట్టుకుని కథ నడిపిన రింగు పలుమార్లు 7 నుంచి 10% ఎక్కువగా కోట చేసిన గుత్తేదారులు, సైట్ విజిట్ మీద బీఆర్ఎస్ పోరాటంతో దిగి వచ్చిన ప్రభుత్వం, ప్రతిపక్షం ఒత్తిడితో పారదర్శకంగా OC2 ఫైనాన్షియల్ బిడ్, చివరికి 12% తక్కువకు కాంట్రాక్ట్ దక్కించుకున్న సుషి సెంటర్లు, మరి 2 ఏళ్లుగా అధిక ధరలు కట్టిపెట్టిన టెండర్ల సంగతి ఏంది? ఇవి ఓవరాల్ గా ఈరోజు అక్కడ లేవనెత్తుతున్న ప్రశ్నలు. మరి ఇప్పుడు మైనస్ లో పోయినది ఇంతకు ముందు ప్లస్ లో ఎందుకు వచ్చినది? మరి ఈ 2 ఏళ్లుగా ఇవి టెండర్లు లేకుండా జరుగుతున్న దోపిడీకి సమాధానం ఎవరు చెప్తారు? ఈ 2 ఏళ్లుగా అధిక ధరల పెట్టిన టెండర్ల సంగతి ఏంది? దాంట్లో దోచుకున్న డబ్బు సంగతి ఏంది? సో పారదర్శకంగా పెడితే సింగరేణికి ఎంత లాభం అవుతుంది అనేది నిన్న తెలిసింది అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. మరి దీని మీద ప్రభుత్వం సమాధానం చెప్తుందా చెప్పదంటే మనకు తెలుసు ప్రభుత్వాలు సమాధానాలు చెప్పే పరిస్థితులు లేవు. దట్టు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అడిగితే అసలే లేదు. సో ఈ పరిస్థితులలో ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం కొనసాగుతుంది. మేము చేసిందే రాజ్యము, మేము చెప్పిందే చట్టము, మా ఇష్ట రాజ్యంగా చేస్తాం, మమ్మల్ని ఎవడేం చేస్తాడో చూస్తాం అన్న పద్ధతిలో ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ పాలన కొనసాగుతుంది. నైని బొగ్గు గనులకు సంబంధించి ఈరోజు ఓసీ టెండర్లకు, శ్రీరాంపూర్ OC టెండర్లకు, ఓపెన్ కాస్ట్ టెండర్లకు సంబంధించి జరుగుతున్న దందా ఇది.